కాంగ్రెస్ ఏడాది పాలన విజయోత్సవాలపై బీజేపీ ఆధ్వర్యంలో నిజామాబాద్లో వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అమలు కాని హామీలు ఇచ్చిన వాటిపై 26 ప్రశ్నలతో కూడిన లేఖను సీఎం రేవంత్ రెడ్డికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పంపారు. జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ పోస్టాఫీస్ నుంచి అర్బన్ ఎమ్మెల్యే సీఎంకు పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ఏడాది ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ పోరాటం చేస్తోందంటున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా వినూత్న రీతిలో సీఎంకు లేఖ రాసిన పరిస్థితి నెలకొంది. మనతోటి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ వద్ద లేఖ రాయడం జరిగింది. లేఖలో ఉన్న అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది, ఏడాది పాలనపై ఎట్లా మీరు చూస్తున్నారు? ఒక్క మాటలో చెప్పాలంటే దరిద్రంగా ఉంది, అధ్వానంగా ఉంది. సంవత్సరం క్రితము, గత సంవత్సరం డిసెంబర్ 3, 2023 నేను ఎమ్మెల్యే గెలిచిన సంవత్సరము అయింది. అప్పుడు సంతోషపడ్డాం. ఈరోజు పూర్తిగా పొంగు మీద నీళ్లు చల్లినట్లు అయిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ 6 గ్యారంటీలు అనేక హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసింది. దానికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా 26 రోజుల ఉత్సవాలు చేసుకుంటా ఉంది. మీరు ఏం సాధించిందని ఉత్సవాలు చేసుకుంటుండో మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అర్బన్ నియోజకవర్గ ప్రజల తరఫు నుండి మీ 26 రోజుల ఉత్సవాలకు 26 నేను క్వశ్చన్లు రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి నేను క్వశ్చన్ వేస్తూ ఉన్నాను. వీటన్నిటి కూడా సమాధానం చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే ఫండ్ ఏదైతే సిడిపి ఫండ్ ఇవ్వలేని దరిద్రం ప్రభుత్వం ఇది. ఇప్పటి వరకు సంవత్సరం అయితే సిడిపి ఫండ్ లేదు. ఒక్క రూపాయి నియోజకవర్గానికి రాలేదు ఇప్పటిదాకా. మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలని ప్రజలకు, మీరు ఇచ్చిన అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసిన మీరు అన్ని కమిట్మెంట్లు ఇచ్చింది మీరు కంప్లీట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు రుణమాఫీ ఇప్పటికే 2 లక్షలు పూర్తి చేశాము, రైతు భరోసాను త్వరలో పూర్తి చేస్తాము, హామీలను అమలు చేస్తున్నామని రేవంత్ ఇటీవల ప్రకటన చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఏ హామీ చేసినాం? కళ్ళకు మబ్బులు కప్పిన రైతులు రోడ్డు మీద ఎక్కి బ్యాంకులను కూడా ధర్నాలు చేస్తూ ఉంటే అనేక గ్రామాలలో రాస్తా రోకోలు చేసిండ్రు. 42,000 కోట్లని దానికి 32,000 కోట్లు కుదించి 15th ఆగస్టు రోజు అని చెప్పి డిసెంబర్ 9th సోనియమ్మ దినం పోయింది, 100 రోజులు పోయినాయి. 15th ఆగస్టు రోజు ఏం చేసిండ్రు? 32,000 కోట్లకు 18,000 కోట్లు చేశారు. మళ్ళీ ఈ ఉత్సవాలలో 3,300 కోట్లు చేశారు. అంటే ఇప్పటి వరకు 21,300 కోట్లు. అవి కూడా పూర్తిగా రైతు ఖాతాలో జమ కాలే. మరి మిగతా అన్ని కూడా మీరు చేయాలి కదా. ఈ ప్రభుత్వం ప్రకటనలకు మాత్రమే ప్రకటిస్తుంది, అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకుంటా ఉంది. అందుకే మేము క్వశ్చన్లు వేస్తూ ఉన్నాం. ఈ విజయోత్సవాలు ఎందుకు చేసుకుంటాం? కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు కానీ, సభలకు కానీ, ఈ విధంగా మీరు ఆ ప్రజాధనాన్ని మీరు ఇచ్చిన గ్యారంటీలకు ఖర్చు పెడితే ప్రజలకన్నా ఉపయోగపడుతుంది అని మేము ఈ 26 క్వశ్చన్లకు ముఖ్యమంత్రి గారికి ఇలా నేను పోస్ట్ ద్వారా లెటర్ పోస్ట్ చేస్తూ ఉన్నా. మీరు 26 క్వశ్చన్లకు జవాబు ఇవ్వాల్సిందిగా మేము అర్బన్ నియోజకవర్గ ప్రజల తరఫు నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏడాది పాలనపై ఇప్పటికే పోస్ట్ ఆఫీస్లో లేఖ ద్వారా ఇప్పటికే సీఎంకు పంపించడం జరిగింది. 26 క్వశ్చన్లను ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్లకు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అబద్ధ హామీలతో ఏడాది పాలన పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే ధన్పాల్ విరుచుకుపడ్డ పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజామాబాద్.